చదవండి. కీర్తన 68:19. Blessed be the Lord. Blessed be the Lord who daily loads us with benefits. who daily loads us with benefits. Daily. తెలుగు ఏమంటున్నాడు? అనుదినము అనుదినము ఆయన మన భారములు భరించును అంటున్నాడు. He carries our burdens every day. మరి అలాంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? మరి మాట ఇంత గొప్ప మాట అన్నాక, ఇంత పెద్ద దేవుడు మనకు వాక్యంతో ద్వారా చెప్పినాక మనకు భయం ఎందుకు? మరి ఇంకా మనము ఆ విధంగా జీవిస్తున్నామంటే దేవునితో మనము సరిగా లేము. మరి ఈరోజు ఇంకొక వాక్యంను కూడా మనం ధ్యానిస్తాం. కీర్తన 18:2. లెట్ us open our Bible. 18th. యెహోవా నా శైలము, మై ఫోర్ట్రెస్, మై డెలివరర్, మై రాక్, మై రెఫ్యూజ్, మై షీల్డ్, మై గాడ్, మై స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ విచ్ ఐ సీక్ సాల్వేషన్. చూడండి, ఈ వాక్యంలో ఎన్ని విధాలుగా మరి ఆయన మనకు ప్రామిసెస్ ఇస్తున్నాడు. చూడండి, మొదటిది ఏంటిదమ్మా? శైల్యము. హీ ఈజ్ మై రాక్. నా శైల్యము, నేను దాని యొద్ద ఐ హైడ్ బిహైండ్ మై రాక్. ఆ బండ వెనుకల నేను దాచుకుంటాను అని నీకు ధైర్యం ఇస్తున్నాడు. తర్వాత నా కోట అనేది ఎలా? ఆయన ఏ కోట అయినా నా కోట. కోట అంటే ఏంటి? ఫోర్ట్రెస్. ఫోర్ట్రెస్ ఇస్ బిల్డ్ టు ప్రొటెక్ట్ యూ. అంటే ఏంటి? కోటలు ఎందుకు కడతారు? మనకు శత్రువులు మనకు దాడి చేసేటప్పుడు, మనకు హాని జరిగేటప్పుడు ఏం చేస్తుంది? దాని వెనుకల మనం దాచుకోవడానికి, మనము సేఫ్గా ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి కోటలు కడతారు. నాహూంలో కూడా ఒక మంచి వాక్యం ఉంది. నాహూం తెరవండి. నాహూం 1:7. నాహూంలో 1వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన నా ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారికి ఆయన ఎరుగును అంటున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. చూడండి, ఎంత మంచి వాక్యం ఇస్తున్నాడు, ఎంత మంచి ధైర్యం ఇస్తున్నాడు. బాగా మనకు తప్పకుండా ఇక్కడ ఉన్న వారిలో ఎంతోమంది బాధలో ఉన్నారు, ఏదో విధంగా మరి వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడి ఉన్నారు, ఉద్యోగం విషయంలో వెనుకబడి ఉన్నారు, లేకపోతే దాంపత్య జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారు, పిల్లల విషయంలో మరి చింత కలిగి ఉన్నారు, రక్షణ లేని సహోదరుల విషయంలో చింతిస్తున్నారు, బాధలో ఉన్నారు, ఎన్నో విధాలుగా వ్యాధితోటి బాధపడుతున్న వారు ఉన్నారు. మరి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయననే మన ఆశ్రయ దుర్గము. హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అని మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ద లార్డ్, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ దినము ఆయన నీకేమై ఉన్నాడు? ఆశ్రయ దుర్గం. ఈరోజు నువ్వు ఏ శ్రమలు ఉన్నావో ఆ శ్రమను దేవుని సన్నిధానంలో ఆయన పాదము దగ్గర మరి వదిలి వెళ్ళండి. తప్పకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అంటున్నాడు. నమ్మకము పెట్టుకునేది ఎవరి పని? మన పని. వీ నీడ్ టు బిలీవ్, వీ నీడ్ టు హ్యావ్ దట్ ఫెయిత్, వీ నీడ్ టు ఎక్సర్సైజ్ దట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆ నమ్మకము మనం ఏం చేయాలా? మనము దాన్ని అభ్యసించాలి మన జీవితాలలో. ఉట్టినే కాదు. ఆయన ఉన్నాడంటే ఏంటి? ఆయన ఎరగాలంటే మనం ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద వేస్ దట్ హీ షోస్. ఇఫ్ హీ నీడ్స్ టు నో యూ, he will not know you if you have sin in you. He will not know you if you are still faltering and chasing some worldly dream. In his place. ఆశలు ఉండడం తప్పేం లేదు, మనం సాధించాలనేది తప్పేం లేదు, అన్నీ మంచియే. కానీ ఆయనకిచ్చే స్థానములో ఇంకా దేనినైనా పెట్టుకుంటే అది చాలా మనకేమవుతుంది? వీక్గానే, మనకు అది ఒక భారంగానే మారిపోతుందని చూస్తున్నాం. ద లార్డ్ ఈజ్ అవర్ డిఫెండర్ అని మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు యెహోవా సాబోత్ అంటాడు. యెహోవా సాబోత్ అంటే ఏంటి? ఆయన స్వభావం ఎలాంటిది? యెహోవా సాబోత్ అంటే ఏంటి?
మొదటి సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. First Samuel 17th chapter 45th verse. David said to the Philistine, You come to me with a sword, with a spear, and with a javelin. But I come to you in the name of the Lord of hosts. మనం బలహీనులముగా ఉన్నాము. మనం ఏ పోరాటం పోరాడుతున్నామో కొన్నిసార్లు మనకు తెలియదు. మనం కనిపించిన పోరాటాలు పోరాడుతుంటాం, కొన్ని కనిపించని పోరాటాలు పోరాడుతుంటాము. You fight sometimes seen enemies, sometimes you don't know what you are fighting against. సాతాను ఎన్నో విధాలుగా ఆయన తంత్రాలు వాడుతుంటాడు. He uses many weapons against you. కానీ దావీదు మహారాజు మనకు ఒకటి చెప్తున్నా, చదువు. But I come to you in the name of the Lord of hosts, the God of the armies of Israel. మనం ఎవరి నామంలో వెళ్తున్నాము? యెహోవా నామంలో వెళ్తున్నాము. ఆయన ఎవరు? యెహోవా సాబోత్. సాబోత్ అంటే ఏంటి? ద లార్డ్ ఆఫ్ ఆర్మీస్. ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అంటే ఆర్మీస్ అన్నమాట. ఇంకోటి ఏంటి? ఆయన సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. ఒక మనిషి ఏం చేయగలుగుతాడు? ఏ ఒక్క గొలియాత్ ఏం చేయగలుగుతాడు? అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడని చూస్తున్నాం. మళ్ళీ కీర్తన 18:2 వచ్చేద్దాం. ఇంకేమంటున్నాడు అక్కడ? ఎయిటీన్ టూ నా రక్షణ, మై ఫోర్ట్రెస్, మై డెలివరర్, మై గాడ్, మై స్ట్రెంగ్త్, ఇన్ హూమ్ ఐ విల్ ట్రస్ట్, నా కవచము. మై షీల్డ్ అంటే నా ఏమంటున్నాడు? తెలుగులో ఏమంటున్నాడు? షీల్డ్ని కేడెము అంటున్నాడు. నా కేడెము. ఆయన కేడెము ఎందుకు వాడుకుంటాం మనము? మనకు అపవాది మనతో యుద్ధము చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఆయన బాణములు, అతని మరి వెపన్స్ కలగకుండా మనకు ఏం చేస్తున్నారు? కేడము కాపాడుతుంది అంటున్నాడు. చూడండి ఎంత మంచి వాక్యం చెప్తున్నదో. మరి ఆయననే నా స్ట్రాంగ్ హోల్డ్ అని ఆశ్రయదుర్గం అని మనం చూస్తున్నాం. ఆ విధంగానే మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పోరాడడం కాదు, మన యుద్ధము. ఒక మంచి పాట ఉంది కదా, ఒక బ్రదర్, యుద్ధము యెహోవాదే అని ఒకటి పాట ఉంటుంది. ఎక్కడుంది అది వచనము? 2 దినవృత్తాంతములు, సెకండ్ క్రానికల్స్ 20th chapter 15th verse. Our battles belong to the Lord. Our battles belong to the Lord. Do not be afraid nor dismayed of this. ఇక నీకు ఎంతో ఎలా ఉన్నాయంటే పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఏ విధంగా మనను ఆవరిస్తాయంటే ఊపిరి కూడా ఆడదు మనకు. ఏం చేయాలా, ఏమి చేయాలా, అరే ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా అని కొన్నిసార్లు మనకు ఊపిరి కూడా రాదు. భయముతోటి వణుకుతుంటాము, అర్థం కాని పరిస్థితిలో ఉంటాము, ఎన్నో విధాలుగా మనము కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాము, ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావు? మోకాలుండి యుద్ధము చేయు. Kneel down and start fighting your wars and trust in him. ఆయన మీద నీ నమ్మకం పెట్టుకోమంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? The battle is not yours but God's. తెలుగులో చదవండి ఎవరన్నా. యూదా వారులారా, యెరూషలేము కాపరస్తులారా, వీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఏ పరిస్థితి అయినా కానీ మీరు భయపడకుడి. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈరోజు దేవుడు తప్పకుండా మాట్లాడుతున్నాడు నీతోటి, నిన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీకే అని అనుకోండి, ఇది నాకే దేవా అనుకోవాలా? మరి నేను అనుకుంటున్నాను, దయచేసి యాక్సెప్ట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ కమింగ్ టు యూ టు దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం వస్తుంది, మరి దేవుడే మాట్లాడుతున్నాడని ఆ విశ్వాసంతో తీసుకుంటే తప్పకుండా దేవుడు ఎన్నో విధాలుగా మనను ఆదరిస్తాడని ఒక విశ్వాసం, ఒక నమ్మకం నాకుంది. భయపడకుడి,
జడియొక్కుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యు డు నాట్, ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్. నువ్వెందుకు పోరాడతావు? వదిలేసేయ్, లీవ్ ఇట్. ఆయనకు దగ్గరగా జీవించు, ఆయనను అద్దుకో, ఆయనను పట్టుకో, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకో. గాడ్ విల్ చేంజ్, గాడ్ విల్ చేంజ్. ఇలాంటి పరిస్థితులు నేను ఎన్నో చూసినాను, ఎంతో మంది ఇక్కడ చూసినారు. మళ్ళీ ఎందుకు భయపడిపోతుంటాము? పరిస్థితులు ఎంతో గంభీరంగా ఉంటాయి. మనకు పరిస్థితులు ఉన్నాయంటే ఎందుకు అలా వస్తున్నాయంటే మనం దేవునిని ఆశ్రయించిన మరి సాతానుడు ఉన్న ఆయన తంత్రాలు వాడుతున్నాడు మనం దేవుని నుంచి దూరం చేయడానికి, లేకపోతే మనం దేవుని నుంచి దూరంగా ఉన్నాం. ఈ రెండే కారణాలు. దేర్ ఓన్లీ 2 రీజన్స్ వై టెంప్టేషన్స్ ఆర్ డిఫికల్టీస్ కమ్. ఎందుకది? ఐదర్ we are away from the Lord, moved away from the Lord, or Satan is trying to push you away from the Lord. అందుకే రెండిట్లో మనం సరి చేసుకోవాలి. అందుకే ఆలోచించాలి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నానా, ఎక్కడ బలహీనంగా ఉన్నానా, దేవునికి ఇచ్చే స్థానం ఇస్తున్నానా? am I giving the place that I need to give to the Lord? Don't be surprised. అనుకోకండి that today you are safe. నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు మంచి ఇది ఉంది అనుకోండి, సెకండ్లో వెళ్ళిపోతుంది. జాగ్రత్త. Overnight things will change. Overnight you will be in the hospital. Overnight you will lose your job. ఉద్యోగాలు పోతాయి. ఒకసారి అయిందా? అనుకోకుండా దేవుడు తప్పకుండా ఎన్నో కొట్టినాడు, ఎన్నో తన్నులు తిన్నా. కొట్టినాడు తండ్రిగా నన్ను ఎన్నో జరిగినిచ్చినాడు, తిన్నాను. అప్పుడు కూడా సరి కాలేదు. లాస్ట్కి ఏం చేసినాడు? హాస్పిటల్ బెడ్ ఎక్కించినాడు. సరి చేసుకో ఇప్పటికన్నా, లేకపోతే ఖండించుతున్నాడు. అది నా మీద కానీ మా తల్లిదండ్రులు నా గురించి ప్రార్థన చేసినందుకు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన త్యాగం బట్టి అనుకుంటాను నేను. బికాజ్ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏం చేస్తున్నాడు దేవుడు? మాలో నెరవేరుస్తున్నాడు. మేము చేసిన గొప్ప కరం కాదు. బికాస్ ఆఫ్ దోస్ డెసిషన్స్ విచ్ మై పేరెంట్స్ హ్యావ్ టేక్. వాళ్ళు అందుకే ఏమంటాను, మరి మీరు సరిగా రండి సన్నిధానంకి, మీరు సమయానుకూలంగా రండి, ప్రార్థన కూడికలకు రండి, మీరు మరి అలాంటి భావములు మరి పిల్లలకు తెలియపరచండి అంటుంటాను. ఎందుకు? ఆ దీవెనలు రేపు పిల్లలకు వస్తుంటాయి. ఇంకా కిందికి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4:24. For the Lord your God is a consuming fire. A jealous God. ఆయన ఏమై ఉన్నాడు? నువ్వు వేరే స్థానము దేవుని కాకుండా ఇంకెవరికైనా ఇస్తే, అది నీ ఉద్యోగంకి ఇస్తే, అది నీ భర్తకి ఇస్తే, అది నీ భార్యకి ఇస్తే, అది నీ బాయ్ ఫ్రెండ్కి ఇస్తే, అది నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తే, నీ పొగరికి ఇస్తే, చాలా మందికి ఏం చేస్తారు? ఈగో. చాలా మందికి ఏముంటుంది? వీడంతా, వీడు చెప్తే నేను వినాలనా? నాకు నా మీదనే నమ్మకం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లోకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటది. గాడ్ సేస్ ఇట్ ఈస్ అన్బిలీఫ్. లోకంకి మనకు ఎటువంటి పొత్తు లేదు. లోకంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, యూ ఆర్ అ రాక్ స్టార్. ఆఫీస్లో ఇవే ఇప్పుడు కదా, ఏమి యు ఆర్ ఎ రాక్ స్టార్, యు ఆర్ ఎ సూపర్ స్టార్, అవార్డ్స్ ఇవి అని ఎంతో గొప్పగా ఉంటాయి కదా ఆఫీసెస్లో. కానీ మనం ఏం చేస్తాము? అప్పుడు ఏమైంది? ఆహా, నేను కష్టపడితే, నేను దాని విషయంలో నేను శ్రద్ధ వహిస్తే నేను జయిస్తున్నాను అనుకుంటాను. అన్నీ చూసిన నేనైతే మంచిగా చూసిన, ఎన్నెన్నో అవార్డులు కూడా పొందుకున్నా, ఎన్నెన్నో డిగ్రీలు కూడా చేసిన. దేవుడు అక్కడ తీసుకొచ్చి పడేసాడు, ఎటు కాకుండా. ఇప్పుడేం చేస్తావురా? నీ ఉద్యోగం వస్తుందా? నీ పైసలు వస్తాయా? నీ భార్య వస్తుందా? నీ తల్లి వస్తుందా? నీ డాక్టర్లు వస్తారా? నీ బాస్లు వస్తారా? నీ ప్లేన్లు వస్తాయా? నీ కారు వస్తుందా? నీ ఇల్లు వస్తుందా? అక్కడ చూపించినాడు నన్ను.
అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి దయచేసి. మార్చుకోవాలి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. అందుకంటే ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్ అని ఇంగ్లీష్లో పండుకుంటాడు. ఏమంటున్నాడు? ద లార్డ్ ఈజ్ ఏ కన్జ్యూమింగ్ ఫైర్. ఏమంటున్నాడు? ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు, రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎస్పెషల్లీ టు దేవునిలో ఉన్నాము అని ఏం చేస్తున్నాము? నులివెచ్చిన పరిస్థితులు ఉంటాను చూడండి. దోస్ హు ఆర్ లుక్ వామ్, అటుంటారు ఇటుంటారు పరిస్థితి బట్టి. లోకం, ద వరల్డ్ ఇస్ కమింగ్ టు ఎన్ ఎండ్. మనకందరికీ బాగా తెలుసు. బైబిల్ చదువుతున్నవారు, బైబిల్ వాక్యం వింటున్నవారు, బైబిల్ని ధ్యానించిన వారు, మన సంఘంలో అందరికీ తెలిసింది ఏంది, మన చివరి రోజులలో ఉన్నాము. ఏ సమయంలో అయినా ఆయన పిలుపు. అది తెలిసినాక కూడా మనం ఇంకా దేవునికి ఆ స్థానం ఇవ్వకపోతే మరి ఏమి లాభం? నువ్వు ఎంత చేసుకున్నా, ఏమి చేసినా, కష్టపడి చేసినా నీకు వచ్చే ఆ ఏమంటుందని గిఫ్ట్ అనేది, లేకపోతే ఆ బహుమానము ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడు. హీఈస్ ఎ జెలస్ గాడ్. ప్లీజ్ బి కేర్ఫుల్. అదే టైం చర్చ్లో కూర్చుంటాము, డాక్టర్ అదే టైంలో అపాయింట్మెంట్ ఇస్తాడు. డాక్టర్ దగ్గర ఎందుకు ఉరుకుతాం మనము? దేవుని సన్నిధి వదిలేసి ఎందుకు ఉరుకుతాము? డాక్టర్ మీద విశ్వాసం మనం. గాడ్ ఆల్సో, డాక్టర్ విల్ ట్రీట్. వాట్ ఎగ్జాంపుల్ ఆర్ వి సెట్టింగ్ ఫర్ ద చిల్డ్రన్? విల్ గో లేటర్, విల్ గో టుమారో, ఆర్ విల్ సెట్ a time before or after the church. అదే టైంలో పోయి గంట సేపు అదే సమయం డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిందిగా, అక్కడ డాక్టర్ ట్రీట్ చేస్తుండా, దేవుడు ట్రీట్ చేయాలా నిన్ను? మరి విశ్వాసం ఎవరి మీద చూపించినావు నువ్వు? ఆన్ హోమ్? అవర్ గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. దహించు అగ్నిగా ఉన్నాడు చూడండి. ఇది జెలస్ గాడ్. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు కన్ఫ్యూజ్ మనకు అనేది ఒక సమయంలో వస్తుంది, తప్పకుండా వస్తుంది. బికాస్ ద డే ఆఫ్ రికనింగ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ఈరోజు కాకపోయినా రేపు మనము తీర్పు ముందు నిలబడవలసిందే. వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. ఇంకా మనకు ఎక్కడ కావాలా? మనకు శిక్ష అయినా, మనకు దీవెనలు ఎక్కడ రావాలా? శిక్ష ఇవన్నీ సరి చేసుకోవడం అంతా ఎక్కడ కావాలా? లోకంలో ఉన్నప్పుడే కావాలా మనకు. ఆయన సన్నిధానం పోయినాక ఏముంటుంది? మనకు బహుమానాలే ఉంటుంది, కానీ మనకు అక్కడ శిక్ష ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? మరి మనల్ని ఎందుకు శిక్షించాలా? ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాం. అరే ఆ బ్రదర్ని ఎందుకు దీవిస్తున్నాడు? ఇప్పుడు తప్పు చేసినాక కూడా మరి ఒక సహోదరుని దేవుడు దీవిస్తున్నాడంటే, మంచిగున్న సహోదరునికి మరి దేవుని మీద డౌట్ రాదా? విల్ నాట్ డౌట్, అరే that brother is in sin, that brother is not attending church, that brother is away from the Lord, but still is being blessed. దేవుడు న్యాయం చేసేవాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నా. బికాజ్ వి కీప్ ప్రేయింగ్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తుంటాం. పేరున మరి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు బట్టి మనం ప్రార్థన చేస్తుంటాం. ఆ సమయంలో మరి ఈ విధమైన తలంపులు మరి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే మరి దయచేస్తుంటాడు. సో చాలా జాగ్రత్తగా వినుమని అంటున్నాడు. హీబ్రూలకు రాసిన పత్రిక 12:29 అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. హీబ్రూస్ 12:29. హీబ్రూస్ 12:29. అందువలన మనము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మరొకసారి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఎక్కడుంది ఇది? అది పాత నిబంధనలో ఉండే కదా, అది మనకు కాదు అని అన్నారు కొందరు. అందుకే చెప్తున్నాను, ఇది ఎక్కడుంది ఈ వాక్యము? హీబ్రూస్లో ఉంది.
హీబ్రూస్కి ఎవరు హీబ్రూలు రక్షింపబడిన సంఘాలకే రాసిన వారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. చాలా మనము దేవునితోటి దేవుడు దయ కలిగిన వాడు, గ్రేషియస్ లార్డ్, లవ్వింగ్ గాడ్, మర్సిఫుల్ గాడ్, ఎస్, కృప కలిగిన వాడే. అందుకే నేనేం చేసినాడు, ఆయన కృపతో నిన్ను వెతికి రక్షించుకున్నాడు, చాలు. ఆ తర్వాత జీవించేది ఎవరు? మనము. యూ హ్యావ్ టు లివ్ ఫర్ ద లార్డ్. చాలా మటుకు ఐ కీప్ టెలింగ్, యవనస్తులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, ఉద్యోగాల గురించి ప్రార్థన చేయమన్నారు. వీ హ్యావ్ ప్రేడ్, వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ that every time when we kneel down we pray for you. The whole church has prayed for all the youth here. రేపు ఈ ఉద్యోగాలు ఏం కావద్దు మీకు, దేవునికి సన్నిధానానికి రాకుండా అవేం చేద్దు మీకు కారణం కావద్దు. They should not become barriers for you to come to church. Mind you. అలాంటి జరిగినాయంటే దీవెనలు ఉండవు. అదే నీకు సాక్ష్యం, అదే నీ విట్నెస్. Whatever it may be, I will never miss coming to church. I will never miss going to the Lord. I will never, wherever I am and with whomever I am, I will be a witness. ఎవరితో ఉన్నా, ఏమి చేస్తున్నా, ఎక్కడున్నా నేను దేవునికి సాక్షిగానే జీవిస్తాను, ఆయన ఒక మాదిరిగానే ఉంటాను అని నేను తీసుకోవాలి. అలా తీసుకుంటే అప్పుడు యు ఆర్ కాల్డ్ ఏ సూపర్ స్టార్, రాక్ స్టార్. యు ఆర్ ఎ పర్ఫార్మర్. దేవుడు ఇస్తాడు బహుమానం. ఇక్కడ కాదు, ఇక్కడ కూడా ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? గాడ్ విల్ బ్లెస్ యు ఈవెన్ హియర్. అలాంటి జీవితాలు జీవిస్తున్నామా ఆలోచించండి, భయపడకండి అని చెప్తున్నట్టు మనం గమనిస్తున్నాం. హోసియా 11వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. హోసియా 11th chapter 10th verse. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఘోషించుడు అంటే తెలుసా? అది నేను గురక కొడితే వస్తుంది అట్లా, కానీ అది సింహం అంటే వేరేగా ఉంటుంది. ఎప్పుడైనా సింహము, హ్యావ్ యూ హర్డ్ లయన్ రోరింగ్ ఇన్ ద వైల్డ్? వైల్డ్లో చూడాలా, అడవిలో చూడాలా, ఎక్కడ ఆఫ్రికాలో చూడాలా, ఆఫ్రికా అడవిలలో చూడాలా. అవి కట్టేసి జూలలో కాదు. ఒకసారి ఉన్నాం మేము ఆఫ్రికా పోయినప్పుడు, అక్కడ మేము అడవిలో ఉన్నప్పుడు అటు చూస్తూ ఉన్నాము. అక్కడ దూరంలో ఎక్కడ కనిపిస్తాయి సింహాలు కనిపిస్తాయి అవి అని చూస్తున్నాము. కార్లు ఉన్నాము, నేనున్నాను, షీలా ఉంది, స్టీవెను, సూజన్ ఉన్నారు. కార్లు అన్నీ వేసుకొని ఉన్నాం, ఏది తల్లిదలు అన్నీ వేసుకొని ఉన్నాము. అక్కడ చూస్తున్నాము, చిన్న చిన్న ఇవి కబ్స్ కనిపించినాయి. కబ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక 4-5 సింహాలు ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. అటు చూస్తున్నాము కానీ చూడలేదు. ఒకటి వెనుకకు వచ్చేసింది. ఇక్కడ ఒక వెనుక ఇట్లా జరుగుతుందన్నమాట. ఒకటేసారి అది మనం లోపల ఉన్నా కూడా ఒకటేసారి మా ఊపిరి మాకే వినిపిస్తుంది. అంటే అంత నిశ్శబ్దం ఒకటేసారి. సింహంని ఆ విధంగా దగ్గర నుంచి చూసినప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ? అడవిలో చూసినప్పుడు. అమ్మా, సింహాలండి. హీ ఈజ్ ద లయన్ ఆఫ్ జూడా అంటారు. ఏమంటున్నారు? ఈజ్ ద లయన్ అండ్ హీ రోడ్స్ అగేన్స్ట్ అవర్ ఎనిమిస్. చదవండి. ఆయన పోషింపక వణుకుచూ వచ్చుదురు అంటున్నారు. దే షల్ వాక్ అప్ టు ద లార్డ్, హీ విల్ రోర్ లైక్ ఎ లయన్ వెన్ హీ రోర్స్, then his son shall come trembling from the west అంటున్నారు. అదే వాక్యం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మన ప్రకటన గ్రంథం 5:5లో చూద్దాం. దీని మీద ఒక పాట కూడా ఉంది ఇంగ్లీష్లో. అవర్ చిల్డ్రన్ సింగ్ దిస్ సాంగ్ కదా. ప్రకటన 5:5.
మా పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో యూదా గోత్రపు సింహము. ఎవరు అది? లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? లయన్ ఆఫ్ జూదా అని అంటున్నాడు. సింహాలు చూడాలి నిజంగా. మాకు అక్కడ ఇది కూడా జరిగింది. ఇక వాళ్ళు తీసుకొచ్చినారు, ఇక అక్కడ నుంచి జంగల్లో తెచ్చి ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏం చేస్తారు, బయటకు వచ్చినప్పుడు ఇంకో దగ్గరికి, అదొక జూ దగ్గరికి వచ్చినాం, కానీ వాళ్ళు అడవిల నుంచి తీసుకొస్తారు. సింహపు చిన్న ఏమంటుంది దాన్ని, కాబ్స్ని తీసుకొచ్చి ఆడుకోమంటే అది ఇంతే ఉంది, అది ఇంతే ఉంది, కానీ దాని పంజా ఇంత ఉంది. అది ఎంత బలం అంటే అవి ఆడుతుంటే స్టీవెన్ కిందికి దోసేసినాయి, సూజన్ కిందికి దోసేసింది. అది తోసేసి పని చేసి వెనకల గరిచేసింది. ఇక్కడ ఉందానికి టాకా, ఎప్పుడైనా చూపిమనండి. ఎవరికైనా ఉందా సింహం కరిచిన టాకా? ఎవరికన్నా? ఎవరికి లేదు, అది వానికి ఉంది. అమ్మ, ఇండియాలో ఉంటేనే కుక్క కరిస్తే 14 ఇంజక్షన్లు తీసుకోవాలా, అడవిలో ఉన్న సింహం కరిస్తే ఎన్ని ఇంజక్షన్లు తీసుకోవాలా? ఇక మాకు ఒక భయం అక్కడ. ఎట్లా, ఏం చేస్తారు? వాడు తీసుకుపోయాడు, కరిసిందని చెప్పి తీసుకుపోయి ఏం చేసిండు, పెన్సిలిన్ ఇచ్చిండు. టెటనస్ ఏమంటారు, పెన్సిల్ ఇస్తారు కదా, టెటనస్ షాట్ మనకి ఇస్తారు, టీటీ సరిపోతుంది అంటాడు. అయ్యా, మేము కుక్క కరిస్తేనే 14 ఇంజక్షన్లు తీసుకుంటాము, ఈడ సింహం కరిచిందయ్యా, నువ్వేమో టీటీ ఇస్తున్నావు ఏంటి అంటే, ఇది సరిపోతుంది, అది కుక్కలు, ఇది సింహం. సింహంకి అలాంటి ఉండవు అని అన్నాడు. టీటీస్ ఇన్నఫ్, ఎందుకంటే అది ఇంకా ఇన్ఫెక్ట్ కావద్దు కానీ ఏం కాదు అన్నాడు. మరి ఇప్పటిదాకైతే ఏం కాలేదు. కుక్క కరిస్తే ఏం చేస్తారు, కొన్ని రోజులకు అందరూ బావు అంటారు. మరి వాడి పెద్దగా ఏమంటాడో తెలియదు కానీ చెప్తున్నాను ఆఫ్లైన్. కానీ లయన్స్ ఆర్ వెరీ స్పెషల్. అవి ఎప్పటికీ వెనుకకు కాలు జడియవు, అవి జడియవు, పోరాడేదాకా జడియవు. అంత గొప్ప జంతువులు అవి, మెజెస్టిక్. ద కింగ్ ఆఫ్ ది జంగల్ అంటారు. ఏమంటారు మరి? జంగల్కి రాజా అంటారు, జంగల్కి రాజా. అలాంటి దేవుడు మనతో ఉన్నాడని మనం చూస్తున్నాం. ఎక్సోడస్ అందుకే మనకు ఒక మంచి వాక్యం. మరి ఇలాంటి దేవుడు, ఇలాంటి మన సింహము, ఇలాంటి దహించు అగ్ని, మరి యెహోవా సాబోతు ఏమై ఉన్నాడు మనతో? నిర్గమకాండము 14:14 ఒక వచనం ఇస్తున్నాడు. టుడే ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు అస్. డెఫినెట్లీ మనతో మాట్లాడుతున్నాడు. అధైర్యంగా ఉన్నవారు, కుంగిన పరిస్థితిలో ఉన్నవారు, మరి ఎన్నో విధాలుగా విచారిస్తున్నవారు, చింతలో ఉన్నవారు, వెనుకబడిన వారు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. యెహోవా మీ పక్షము అంటే ఏంటి? మన తరఫున, మీ పక్షమున యుద్ధము చేయును. మరి అంతే, గమ్మున కూర్చో, గమ్మున కూర్చో. బీ స్టిల్ అంటున్నాడా? ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? హోల్డ్ యువర్ పీస్. యు నీడ్ ఓన్లీ టు బి స్టిల్. హోల్డ్ యువర్ పీస్, గమ్మునుండు, ఊరుకు కూర్చో. నీ పక్షమున నీ దేవుడు పోరాడు. వా, మరి ఇంత గొప్ప దేవుడు భయం ఎందుకు పడాలా? ఏమి సీను, భయపడం అవసరం లేదు. నీ విశ్వాసము ఆ దేవుని మీదే పెట్టుకో. ఈ విశ్వాసం నువ్వు ఆ దేవుని మీదే పెట్టుకో. నువ్వు నీ నడకను సరి చేసుకో. ఏ పరిస్థితి అయినా కానీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద లార్డ్. హీ కెన్ డూ వండర్స్. ఆయన మరణించిన వారిని ఏం చేసినాడు? లేపినాడు. ఈరోజు నువ్వు ఎర్ర సముద్రం ముందు నిలబడి ఉన్నావు. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెడ్ సీ. వెనుకలు ఎవరున్నారు? ఎన్నో చింతలు, బాధలు, నిందలు, కష్టాలు, వ్యాధులు ఉన్నాయి. వెనుకకు చూస్తే మరణము, ముందుకు చూస్తే మరణమే. బట్ గాడ్ విల్ మేక్ ఎ వే. దేవుడు ఏం చేస్తాడు? ఒక దారి సిద్ధపరుస్తాడు. విశ్వాసముతో ఒకటి బాగా గమనించాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు? అప్పుడు వాళ్ళు కాలు వేస్తుండగా
యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే స్టెప్డ్ ఇన్ టు ద వాటర్స్. అవునా? ఏం చేసుకున్నారు వాళ్ళు? మందసం పట్టుకొని ఏం చేసినారు? దాంట్లో కాలు పెట్టినారు. పెట్టగానే అంటే విశ్వాసముతోటి దే స్టెప్డ్ ఇన్ టు దోస్ ట్రబుల్స్. దేవుని సన్నిధానముతోటి ఏం చేసినారు? అడుగు ముందుకు వేసినారు. ఆ వేసినప్పుడు ఏమైపోయింది? ఎర్ర సముద్రము ఇట్ బ్రోక్ ఇన్ టు టూ. కానీ ఆ స్టెప్ ఎవరేయాలా? మనమేయాలి. ఆయన సన్నిధానంలో, ఆయన చిత్తానుసారంగా ఆయనను మనం ఆదరించుకుంటూ, ఆయన మీద మన విశ్వాసం పెంచుకుంటూ స్టెప్ ఇన్ టు దోస్ డిఫికల్టీస్ అండ్ ద లార్డ్ విల్ మేక్ ఎ వే. ఆయనకు అసాధ్యం అనేది ఏదియో లేదు. హీ కెన్ డు వండర్స్. చెప్తున్నాను నేను, అనుకోని విధాలుగా, అనుకోని పరిస్థితుల నుంచి, అనుకోని జాగల నుంచి నీకు ఏమొస్తుంది? సహాయము దయచేస్తుంది. శ్రేష్టమైన మాంసం తినిపించినాడు. ఎవరికి? ఏలియాకి. ఓతడు దొంగ పక్షి. అది నంబర్ 1. అది నంబర్ 1. ఏదైనా పెట్టు నువ్వు బయట ఎక్కి తీసుకుని అది మాంసం తెచ్చిస్తుంది మంచిగా తినకుండా. అంటే దేవుడు విల్ మేక్, మామూలుగా చేయడు కార్యాలు. చేస్తే ఎట్లా చేస్తాడు? ఆశ్చర్యంగా చేస్తాడు. ఆయన ఆశ్చర్యంగా చేస్తాడు. మన్నను కుమ్మరించినాడు ఆకాశం నుంచి. హీ షవర్డ్ డెజర్ట్స్ విత్ హెవెన్లీ ఫుడ్. మన్నాను ఇచ్చినాడు. నన్ను తిను అని ఏమి వచ్చినాయి వాళ్ళ దగ్గరికి పొద్దున్నే? ఏముంటుందని? క్వేల్స్ కదా. దాన్ని ఏమంటారు తెలుగులో? ఏమంటారు? ఊరేలు. ఓకే, ఊరేలు. ఓకే, నాకు కూడా రాదు. ఎవరైనా తిన్నారా అవి? ఎవరైనా ఎప్పుడైనా? మర్చిపోవద్దు. ఓని మర్చిపోవద్దు. అది మనకు అర్థమైతే చాలు. అవి తిన్నప్పుడు నేను ఇంకా తినలే. సమ్ టైమ్ యూ హ్యావ్ టు. మరి వాళ్ళు తిన్నారు, మనం కూడా తినాలి కదా. కానీ దేవుడు ఏం చేసినాడు? అవి వచ్చినాయి, పంపించినాడు. గో ఆఫర్ యువర్ సెల్ఫ్. ఏం చేసినాడు? వెళ్ళండి, వెళ్ళి సమర్పించుకోండి అని ఏం చేసి అన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి? మరి దేవుడు ఎక్కడి నుంచి చేస్తున్నాడు చూడండి, ఎలా చేస్తున్నాడు చూడండి. రాత్రి అగ్నిస్తంభముగా, దినంలో మేఘస్తంభముగా. వా, ఇన్ని చదివినాక మనం ఇంకా ఏం చేస్తుంటాము? మన ప్రయత్నాలు. దేవునికి దూరంగా ఉంటాము. ఎందుకు? ఆయనను మనం ఇంకా గ్రహించలేదని. ఏమై ఉన్నాడో మనం గ్రహించలేదు. వాట్ ఈజ్ హీ? ఆయన కృప కలిగిన వాడు, దయాళుడు, శాంతిమయుడు, కరుణామయుడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. మన గురించి శిలువ మీద ఆయన ప్రాణమే అర్పించిన ఒక పరిశుద్ధుడు, పాపము లేని అమాయకుడు. కానీ ఆయన ఏమై ఉన్నాడు? దహించు అగ్ని వలె కూడా ఉన్నాడు. జాగ్రత్త అని చెప్తున్నాడు. అందుకే నేను ఎవరైనా కనిపించకపోతే పొద్దున్నే ఇక్కడ నుంచే నేను ఫోన్లు చేస్తుంటా, మెసేజ్లు పెడుతుంటా. పుల్పిట్ మీద ఉన్నా కనిపించిన ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ పెడతా. ఎవరెవరు ఇంకా రాలేదో, చర్చ్ స్టార్ట్ అయింది రండి దీవించబడండి, చర్చ్ స్టార్ట్ అయింది రండి దీవించబడండి, చర్చ్ స్టార్ట్ అయింది రండి. ఎందుకు చేయాలా? ఎందుకు? దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మనం అందరం ఏం కావాలా? మనము ఆశీర్వదించబడి నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఏంటి? మనం ఇతరులకు సహాయం ఉండాలి. మనం ఇతరులకు ప్రోత్సహించే జీవితాలు జీవించాలా. అలాంటి జీవితాలు జీవిస్తున్నామా? మనమే సరిగా లేకుండా మనమే ఇంకా 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 ఆలోచించండి. దేవుడు ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అదే నిర్గమకాండంలో 14వ అధ్యాయం 24వ వచనం కూడా చూద్దాం. అయితే వేకువ జామున యెహోవా
చూడండి, ఐగుప్తుల దండను ఏం చేస్తున్నాడు? కల్వరపరిచినాడంట. ఏం చేసిన కల్వరపరిచినట్టే? హీ ట్రబుల్ ది ఆర్మీ ఆఫ్ ది ఈజిప్షియన్స్. ఏం చేస్తున్నాడు? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఆర్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ అంటారు. అంటే ఏంటి? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఆర్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అంటే ఏంటి? మనం చెప్పు, తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి ఎవరన్నా. ట్రబుల్ అంటే ఏంటి? సమస్య. సమస్యకు సమస్య కాకండి, లేకపోతే సమస్య మిమ్మల్ని సమాప్తిస్తుంది అంట నేనైతే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఆర్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ అన్నట్టు ఏం చేస్తున్నాడు? దేవునిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తులు ఇన్నిసార్లు చూపించిండు వాళ్ళకు, చేసుకుంటారు మంచి పంపించేయండి అంటే కూడా పంపించలేదు. కానీ అక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఫరో హృదయాన్ని ఆయననే కఠినపరిచినాడు. కొన్నిసార్లు పరిస్థితులను దేవుడు ఏం చేస్తాడు? జరగనిస్తాడు. హీ విల్ అలౌ థింగ్స్ టు హ్యాపెన్. ఎందుకు? కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. కానీ ఆ పాఠాలలో ఏం కావద్దు? మనము మన విశ్వాసంని పోగొట్టుకోవాలి. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్, బీ ఒబీడియంట్. ఆల్ సెడ్ అండ్ డన్, యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్లా మాట్లాడుతున్నాడు, అయినాక చూసుకుంటే ఎన్ని అనుకుంటారు కొందరు. ఇప్పుడు నా గురించే మాట్లాడుతున్నాడు అని కొందరు అనుకుంటారు. ఇది జనరల్గా చెప్తున్నాను. డోంట్. వాళ్ళు అనుకుంటే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ టుడే. అలా నీకు అనిపించింది అనుకో, అవేమనుకోవాలి నువ్వు? దేవుడు నాతోటే అదే స్వీకరించాలి. ఎస్, ఐ విల్ చేంజ్. నేను మార్చుకుంటాను, నేను సరి చేసుకుంటాను, దీవించబడతాను. అది తీసుకోకపోతే యూ విల్ నాట్ బి బ్లెస్డ్. సో ఇలాంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. 3 నేర్చుకున్నాం. ద లార్డ్ ఆఫ్ హోస్ట్, ఏమై? యెహోవా సాబోతు. అయినాక దహించు అగ్నిగా ఉన్నాడు. అయినాక ద లయన్ ఆఫ్ జూడా. మరి ఆయన స్వభావాలు నేర్చుకున్నాం. మరి ఆ విధంగా మన జీవితాలను మార్చుకుందాం. ఆ విధంగా ఆయనకు విధేయులుగా జీవిస్తాము. ఆయనతో సరి చేసుకుందాము. ఆయన మీద ఆధారపడదాము. ఆయనకు అన్ని విధాలుగా ప్రధాన స్థానం ఇద్దాము. మనము ఎంతో భయభక్తులతో ఆయనతో జీవిస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు, న్యాయవంతుడు, తప్పకుండా మనకు న్యాయం చేస్తాడు, మనను ముందుకి తీసుకుని వెళ్తాడు. అలాంటి జీవితం మనకు దేవుడు దయచేయనుగాక. ఈ వాక్యము దీవించునుగాక.